తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మెయిన్స్లో మనకు పేపర్ 2లో ఎస్ఏ రూపంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. అయితే మనకి ఈరోజు టాపిక్ రజాకార్ ఉద్యమం అనేది ఈ టాపిక్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. రజాకార్ ఉద్యమం కంటే ముందు రజాకార్ ఉద్యమానికి ఉన్న నేపథ్యం ఏందనే విషయానికి వస్తే మనకు ఆసబ్జాయి రాజ్యాన్ని క్రీస్తకం 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ అనే అతడు స్థాపించాడు. నిజాముల్ ముల్క్ అనేది ఒక బిరుదు. ఆయనకే అసలు పేరు మీర్ కమరుద్దీన్, ఆయనకి ఇంకా చిన్కిలిచ్ ఖాన్, నిజాముల్ ముల్క్, ఫతే జంగ్ అనే ఈ బిరుదులన్నీ కూడా ఉండేవి. ఈ విధంగా నిజాముల్ ముల్క్ తర్వాత ఆయన అనుచరులు, ఆయన వారసులు దాదాపు ఆరుగురు వారసులు ఈ విధంగా హైదరాబాద్ సంస్థానాన్ని, హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. వీరి వారసుల కాలంలో ముఖ్యంగా 7వ నిజాం అయిన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో అనేకమైన అంటే నిజాం ప్రభుత్వం కానీ నిజాము ప్రభుత్వం అనేది ఒక నిరంకుశమైన ప్రభుత్వం. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. తర్వాత వారికి ప్రజలు రకరకాల హింసించేవారు. అంటే మనకు గ్రామీణ వాతావరణంలో అంటే ఆనాడు రకరకాల సిస్టమ్, అంటే మనకు భూమి శిస్తు విధానంలో మనకు వ్యవసాయయోగ్యమైన భూమి మొత్తం 5,30,00,000 ఎకరాలు వ్యవసాయయోగ్యమైన భూమి ఉంటే అందులో 3 కోట్ల ఎకరాలు నిజాం భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. మిగిలిన 2 కోట్ల ఎకరాలు వివిధ యాజమాన్యాల కింద ఉండేవి. వివిధ యాజమాన్యాలైన మనకు దేశముఖులు, తర్వాత మక్తేదారులు, పట్టేదారులు, ఇట్లా రకరకాల దొరలు వీరి ఆధీనంలో భూమి ఉండేది. వీరందరూ కూడా నిజాంకు ఏజెంట్లుగా ఉండేవారు. తర్వాత ఈ విధంగా వీరు గ్రామాలలో అంటే రైతుల నుండి అధిక పన్నులు వసూలు చేయడం, తర్వాత వారితో నిర్బంధ వెట్టి చాకిరీ చేయించుకోవడము, తర్వాత వెట్టి చాకిరీ అనేది తెలంగాణ సమాజం అంతా ఆవరించి ఉండేది. వారితో నిర్బంధ వెట్టి చాకిరీ చేయించుకోవడం, తర్వాత ఆ విధంగా వారు వంతుల వారీగా వెట్టి చాకిరీ చేయాల్సి ఉంటుంది. ఒక గ్రామంలో ఉంటే వివిధ వృత్తుల వాళ్ళు ఉంటే ఆ వివిధ వృత్తుల వాళ్ళు వీళ్ళకు వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చేది. అంటే వెట్టి చాకిరీ అనేది ఒక నిర్బంధంగా వెట్టి చాకిరీ చేయించుకునేవారు. ఇలాంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి మనకు ఇక్కడ ఏంటంటే మనకు ఓ పక్క మనకు ప్రజల నుంచి ప్రతిఘటన అనేది ప్రారంభమైంది. మనకు 1883 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అంటే ఇలాంటి నిరంకుశ పరిపాలనలో ప్రజాభిప్రాయం అనేది 1883 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం అనేది వ్యక్తమైంది. ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రోద్యమం అనేది జరుగుతుంది. భారతదేశంలో స్వాతంత్రోద్యమం అనేది జరుగుతున్నప్పుడు మనకు హైదరాబాద్ సంస్థానంలో కూడా దాని ప్రభావం మనకు ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో దాని ప్రభావం ఉండేది. ఈ విధంగా హైదరాబాద్ సంస్థానంలో మరి రకరకాల ఉద్యమాలు కూడా ఇక్కడ కూడా జరిగాయి. అంటే అక్కడ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడితే హైదరాబాద్లో కూడా భారత జాతీయ కాంగ్రెస్, ఇక్కడ కూడా కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. అదేవిధంగా అక్కడ స్వదేశీ ఉద్యమం జరిగితే ఇక్కడ కూడా స్వదేశీ ఉద్యమం జరిగింది. ఈ విధంగా భారతదేశ ప్రభావం అనేది హైదరాబాద్ సంస్థానంపై ఎక్కువగా ఉండేది. అయితే మనకు ఒక పక్క మనకు భూస్వాములు వీళ్ళు దోపిడీ చేస్తే మరోపక్క రజాకార్లు అనేవాళ్ళు చాలా ఊతకోతకు వచ్చేవారు. తర్వాత వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఏంటంటే ఒక పక్క అంతకుముందు మొఘల్ వంశ పరిపాలన పోయింది, అంటే ముస్లిం పరిపాలన పోయింది. అదేవిధంగా నిజాం పరిపాలన కూడా పోతుందేమో అనే భయంతో, ఇన్సెక్యూరిటీతో, అభద్రతా భావంతో గ్రామీణ ప్రాంతాలపైన పడి దోచుకోవడం, తర్వాత స్త్రీలను చేర్చడం, ఇలా రకరకాలుగా వీళ్ళు చేస్తుండేవారు. ఈ విధంగా రజాకారు అనేది ఎట్లా ఏర్పడ్డదనే విషయానికి వస్తే హైదరాబాద్ సంస్థానంలో హిందువులలోని పేదలకు, హరిజనులకు ఆశ చూపి ఇస్లాం మతంలో చేర్చడం కోసం అంజుమన్ తబ్లీగ్ గులిస్తాం అనే సంస్థ ఉండేది. అంటే ఆనాడు సమాజంలో హైదరాబాద్ సంస్థానంలో మరి హిందువుల్లో
పేదవారు ఉంటారు, వారు పేదవారికి రకరకాల ఆశలు చూపించేవారు. హరిజనులకు రకరకాల ఆశలు చూపి మీకు వర్ణ వ్యవస్థ ఉంది, మీ దాంట్లో కుల పద్ధతి ఉంది, తర్వాత మీరు చాలా వెనకబడిపోయి ఉన్నారు, మీరందరూ వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా మీ అందరూ కూడా ఇస్లాం మతంలో చేరండి అని చెప్పి రకరకాల ఆశలు చూపి అనేక మందిని హిందూ మతంలోని సంస్థలను అనేక మంది హిందువులను ఇస్లాం మతంలోకి చేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా అటువంటి ప్రయత్నం చేసే సంస్థ పేరు ఏంటంటే అంజుమన్ తబ్లీ గులిస్తాన్. అంజుమన్ తబ్లీ గులిస్తాన్ అనే సంస్థ ఈ పని చేస్తుండేది. ఇలా మతంలో చేరమని ప్రోత్సహిస్తుండేది. ఈ సంస్థకు నిజాం నవాబు అండదండలు ఉండేవి. దీనికి ఈ సంస్థకు నిజాం సపోర్ట్ చేసేవాడు. తర్వాత ఈ సంస్థకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ వారు శుద్ధి సభను స్థాపించడం జరిగింది. ఈ సంస్థకు వ్యతిరేకంగా వారు ఆర్య సమాజ్ వారు శుద్ధి సభను స్థాపించారు. ఆర్య సమాజ్ ఈ విధంగా శుద్ధి సభను స్థాపించడం జరిగింది. అంటే శుద్ధి అంటే మళ్ళీ మతాన్ని ఇస్లాంలో పోయిన వాళ్ళను మళ్ళీ హిందూ మతంలోకి శుద్ధి చేసి మళ్ళీ హిందూ మతంలోకి తిరిగి చేర్చుకునేవారు. అంటే ఆర్య సమాజ్ అనేది మనకు 1875 సంవత్సరంలో ఆర్య సమాజ్ను 1875 సంవత్సరంలో మనకు దయానంద సరస్వతి స్థాపించాడు. ఆ విధంగా ఆర్య సమాజం అనేది మనకు ఇక్కడ కూడా హైదరాబాద్ రాజ్యంలో కూడా ఆర్య సమాజ్ శాఖలు ఏర్పడ్డాయి. ఆర్య సమాజ్ శాఖలు ఏర్పడి ఆర్య సమాజ్ వారు అనేక సేవలు చేసేవారు. అంటే ఆర్య సమాజ్ వారు ఆనాడు ప్రజల్లో ఉన్న మూఢ విశ్వాసాలను, తర్వాత ప్రజల్లో ఉన్న మూఢ విశ్వాసాలను, తర్వాత అంతేకాకుండా ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండించి ఆనాడు ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళు పోరాటం చేసేవారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళు పోరాటం చేసేవారు. ఆ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో మనకు హైదరాబాద్ రాజ్యంలో ఆర్య సమాజం యొక్క పాత్ర చాలా గణనీయమైన పాత్ర పోషించింది. అది స్వాతంత్రోద్యమంలో కానీ అంతకుముందు కానీ ప్రజలను ఎడ్యుకేటెడ్ చేయడంలో కానీ ప్రజలను చైతన్యవంతం చేయడంలో కానీ ఆర్య సమాజ్ వారు ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది. ఆ విధంగా ఆర్య సమాజ్ వారు ఏం చేశారంటే ఈ తల్లి గులిస్తాన్, అంజుమన్ తబ్లీ గులిస్తాన్ అనే సంస్థ ఏం పని చేసేదంటే హైదరాబాద్ సంస్థానంలో ఉన్న హిందువుల్లోని పేదలకు, హరిజనులకు ఆశలు చూపి ఇస్లాం మతంలోకి చేర్పించేది. తర్వాత ఇటువంటి పని ఈ సంస్థ చేసేది. తర్వాత ఈ సంస్థకు నిజాం కూడా సపోర్ట్ చేసేవాడు. ఈ సంస్థకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ వారు శుద్ధి సభను స్థాపించడం జరిగింది. ఆ విధంగా ఆర్య సమాజ్ వారు ఇస్లాం మతంలోకి ఎవరైతే హిందువులు వెళ్ళారో ఆ హిందువులను తమ శుద్ధి సభ ద్వారా శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి చేర్చేవారు. ఆ విధంగా వీళ్ళు చేసేవారు. చివరికి నిజాం ప్రభుత్వం ఈ రెండు సంస్థలను కూడా నిషేధించింది. ఏది శుద్ధి సభను నిషేధించింది, తర్వాత అంజుమన్ తబ్లీ గులిస్తాన్ అనే సంస్థను కూడా నిషేధించడం జరిగింది. తర్వాత ఈ విధంగా రెండు సంస్థలను నిజాం ప్రభుత్వం నిషేధించింది. తర్వాత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమాన్ పార్టీ, హైదరాబాద్ ప్రభుత్వము మతశాఖకు డైరెక్టర్గా ఉన్న నవాబ్ సదర్యార్ జంగ్ అధ్యక్షతలో హైదరాబాద్లోని తోహేద్ మంజిల్లో ఒక సమావేశం జరిగింది. మనకు హైదరాబాద్ ప్రభుత్వం మతశాఖకు డైరెక్టర్గా ఉన్న నవాబ్ సదర్యార్ జంగ్ అధ్యక్షతలో హైదరాబాద్లో ఉన్న తోహేద్ మంజిల్లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేయబడిన తీర్మానాన్ని అనుసరించి ఇత్తెహాదుల్ ముసల్మాన్ పార్టీ 1927 సంవత్సరం నవంబర్ 9 స్థాపించబడింది. అంటే హైదరాబాద్ ప్రభుత్వానికి మన ప్రభుత్వ మతశాఖకు డైరెక్టర్ అవుతున్నారు నవాబ్ సదర్యార్ జంగ్ అధ్యక్షతలో హైదరాబాద్లోని తోహేద్ మంజిల్లో ఒక మతపరమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయబడ్డాయి. ఈ విధంగా చేయబడిన తీర్మానాన్ని అనుసరించి ఇత్తెహాదుల్ ముసల్మాన్ పార్టీ 1927 సంవత్సరం నవంబర్ 9 స్థాపించబడింది. 1929లో జైనుల్ అనే పదం తొలగించి 1929 సంవత్సరంలో జైనుల్ అనే పదం తొలగించి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ అనే సంస్థ ఏర్పడింది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ అనే పేరుతో ఏర్పడింది. దాన్ని ఎంఐఎంగా ఏర్పడింది. దీని మొట్టమొదటి అధ్యక్షుడు నవాబ్ సదర్యార్ జంగ్. ఈ సంస్థ మొదట సాంస్కృతిక రంగానికే పరిమితమైంది. అంటే కేవలము ముస్లింల సంక్షేమం కోసమే ఈ సంస్థ ఏర్పడింది.
1929 సంవత్సరంలో జైనుల్ మజ్లిస్ ఇత్యాదుల్ ముస్లిమాన్ అనే సంస్థ ఏర్పడింది. దీని మొట్టమొదటి అధ్యక్షుడు నవాబ్ సదర్యార్ జంగ్. ఈ సంస్థ మొదట సాంస్కృతిక రంగానికే పరిమితమైంది. 1938 వరకు ఈ సంస్థ నామమాత్రంగా విడిపోయింది. 1938 వరకు కూడా, అంటే మనకు ఏర్పడిన కాంచి 9 ఏళ్ళ తర్వాత కూడా ఇది నామమాత్రంగానే ఉండిపోయింది. అయితే 1938 సంవత్సరంలో ఈ సంస్థకు ఉస్మానియా విశ్వవిద్యాలయ మత శాఖాధిపతి అయిన ప్రొఫెసర్ అబ్దుల్ ఖాదర్ సిద్దికీ అనేవాడు ఈ సంస్థకు అధ్యక్షుడయ్యాడు. అయితే 1939 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మత శాఖాధిపతి అయిన ప్రొఫెసర్ అబ్దుల్ ఖాదర్ సిద్దికీ అనేవాడు ఈ సంస్థకు రెండవ అధ్యక్షుడు అయినాడు. అంటే అప్పటికే నవాబ్ సదర్యార్ జంగ్ మొదటి అధ్యక్షుడు ఉండే, ఈయన రెండవ అధ్యక్షుడు కావడం జరిగింది. తర్వాత ఈయన ఏం చెప్పాడంటే, ఈ ముస్లింల ప్రత్యేక హక్కుల పరిరక్షణ కొరకు ఈ సంస్థ పనిచేసింది. అంటే ముస్లింల ప్రత్యేక హక్కులు ఉండాలి ముస్లింలకు, ఎందుకంటే నిజాం నవాబు ముస్లిం కాబట్టి ముస్లింలకు, అంటే ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళకంటే కూడా ముస్లింలకు ప్రత్యేక హక్కులు ఉండాలని వీరు భావించేవారు ఈ సంస్థ సభ్యులు. అందుకనే ప్రొఫెసర్ అబ్దుల్ ఖాదర్ సిద్దికీ అనేవాడు ఈ సంస్థకు రెండవ అధ్యక్షుడు అయినాక ముస్లింల ప్రత్యేక హక్కుల పరిరక్షణ కొరకు ఈ సంస్థ పనిచేసింది. తర్వాత ఈ విధంగా ప్రొఫెసర్ అబ్దుల్ ఖాదర్ సిద్దికీ సంస్థకు అధ్యక్షుడు అయినాక ముస్లింలకు ప్రత్యేక హక్కుల పరిరక్షణ కొరకు ఈ సంస్థ పనిచేయడం మొదలుపెట్టింది. 1939 సంవత్సరంలో నవాబ్ బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడు అవడంతో ఈ సంస్థ బాగా బలపడిపోయింది. 1939 నవాబ్ బహదూర్ యార్ జంగ్ అనేవాడు అధ్యక్షుడైనాడు. దాంతో ఈ సంస్థ బాగా బలపడిపోయింది. తర్వాత ప్రతి ముస్లిం కూడా స్వయంగా ఒక రాజు, ఒక రాజు అంటే అనల్ మాలిక్. ప్రతి ముస్లిం కూడా స్వయంగా ఒక రాజు అనుకోవాలంట. అదే అనల్ మాలిక్ అంటే నేనే రాజు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన ఎవరు? బహదూర్ యార్ జంగ్. 1939 సంవత్సరంలో బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడైనాక దానికి ప్రత్యేకమైన ప్రవేశపెట్టాడు. ఏంటంటే ప్రతి ముస్లిం కూడా స్వయంగా ఒక రాజు అనేటట్టు ఏమనాలి? అనల్ మాలిక్ అనాలి. అనల్ మాలిక్ అంటే నేనే రాజు అని అర్థం అనే సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత బహదూర్ యార్ జంగ్ సిద్ధాంతాన్ని అబ్దుల్ ఖాదర్ సిద్దికీ 1938 ఇచ్చిన ఉపన్యాసాన్ని గ్రహించాడు. బహదూర్ యార్ జంగ్ మరి ఇటువంటి సందేశం ఏ విధంగా గ్రహించాడంటే, అనల్ మాలిక్ నేనే రాజు అనే సిద్ధాంతాన్ని ఏ విధంగా గ్రహించాడంటే, బహదూర్ యార్ ఈ సమాచారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే, బహదూర్ యార్ జంగ్ ఈ సిద్ధాంతాన్ని అబ్దుల్ ఖాదర్ సిద్దికీ 1930 ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయనే ప్రొఫెసర్ అబ్దుల్ ఖాదర్ సిద్దికీ 1935 సంవత్సరంలో ఓ ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసం నుంచే ఈయన గ్రహించడం జరిగింది. బహదూర్ యార్ జంగ్ గ్రహించాడు. ఇస్లాం మత సిద్ధాంతంపై బాగా పట్టు ఉన్నవాడు బహదూర్ యార్ జంగ్. ఇస్లాం మత సిద్ధాంతంపై బాగా పట్టు ఉన్నవాడు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన తన ప్రతిభను గుర్తించి యార్ జంగ్ అని బిరుదునిచ్చాడు. నిజాం బహదూర్ యార్కు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన ప్రతిభను గుర్తించి యార్ జంగ్ అని బిరుదు ఇవ్వడం జరిగింది. బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడయ్యాక ఈ సంస్థ నిజాంను శాసించే స్థాయికి ఎదిగింది. కాంగ్రెస్ ఏర్పాటును వ్యతిరేకించింది. బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడయ్యాక ఈ సంస్థ బాగా బలపడింది. ఈ సంస్థ నిజాంను శాసించే స్థాయికి, అంటే నిజాం మాటలు కూడా వినకుండా నిజాంనే శాసించే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. తర్వాత కాంగ్రెస్ ఏర్పాటును వ్యతిరేకించింది. అంటే 1885 సంవత్సరంలో ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటును ఈ ఇత్యాదుల్ ముసల్మాన్ అనే సంస్థ వ్యతిరేకించడం జరిగింది. తర్వాత ముస్లింలందరికీ ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. అంటే ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముస్లిం మతస్థులందరూ కూడా ముస్లిం ఎంఐఎం అనేది ప్రాతినిధ్యం వహిస్తుందని ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఈ సంస్థకు నిజాం కూడా పరోక్షంగా సహాయ సహకారాలు అందించాడు. జరిగింది. అంటే ఇండైరెక్ట్గా నిజాం పరోక్షంగా ఈ సంస్థను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. తర్వాత 1940 సంవత్సరంలో సయ్యద్ మహమ్మద్ హసన్ అనే వాడి సలహా మేరకు ఒక వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేయాలి
ఒక వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేయాలనే అనేది ఒక అభిప్రాయం కలిగింది. దీన్ని రజాకార్లు అంటారు. ఈ వాలంటీర్ దళాలను ఏర్పాటు చేశారు. ఈ వాలంటీర్ దళాలను ఏమంటారంటే రజాకార్లని అంటారు. ఆ విధంగా 1940 సంవత్సరంలో సయ్యద్ మహమ్మద్ హసన్ అనేవాడు వీళ్ళకి సలహా ఇచ్చాడు బహదూర్ యార్జంగ్కు. దాంతో ఒక వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరినే రజాకార్లు అంటారు. తర్వాత 1940 సెప్టెంబర్లో నవాబ్ సదర్ యార్జంగ్ రజాకార్ దళాన్ని ప్రారంభించాడు. 1940 సంవత్సరంలో సెప్టెంబర్లో నవాబ్ సదర్ యార్జంగ్ రజాకార్ దళాన్ని ప్రారంభించాడు. రజాకార్ దళాన్ని ఆయన ప్రారంభించాడు. తర్వాత రజాకార్లు అనగా స్వచ్ఛంద సేవకులని అర్థం. రజాకార్ అనగా స్వచ్ఛంద సేవకులని అర్థం. రజాకార్ దళం ప్రతి 30 మంది రజాకార్లకు ఒక నాయకుడు ఉంటాడు. వాడిని ఏమంటారంటే సలార్ అంటారు. ప్రతి 30 మంది రజాకార్లకు ఒక నాయకుడు ఉంటాడు. అతన్ని ఏమనంటే సలార్ అని అంటారు. తాలూకా స్థాయి రజాకార్ దళం అధిపతి సలార్ ఈ సగీర్. తాలూకా స్థాయి రజాకార్ దళం అధిపతి పేరు సలార్ ఈ సగీర్. తర్వాత జిల్లా అధిపతి, జిల్లాకు రజాకార్ నాయకుడి పేరు ఏం పేరంటే సలార్ ఈ కబీర్ అనేవాడు జిల్లాకు ఒకడు ఉంటాడు. జిల్లాకు ఒక నాయకుడు ఉంటాడు. తర్వాత రజాకార్ల కేంద్ర సంఘానికి అధ్యక్షుడు అప్సరే అలాగా ఉండేవాడు. రజాకార్లకు ఒక నాయకుడు ఉంటాడు. వాడిని ఏమంటారంటే సలార్ అంటారు. తర్వాత తాలూకా స్థాయి రజాకార్ దళం అధిపతి పేరు సలార్ ఈ సగీర్. తర్వాత జిల్లా అధిపతికి జిల్లాకు ఒకటి అధిపతి ఉంటాడు. జిల్లా అధిపతికి సలార్ ఈ కబీర్ అనే పేరు ఉంటుంది. తర్వాత రజాకార్లకు కేంద్ర సంఘం ఉంటుంది. ఆ కేంద్ర సంఘానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఆ అధ్యక్షుడు ఏమంటారంటే అప్సర్ ఏ అలా అని అంటారు. ఇలా అంటే హెడ్ క్వార్టర్స్ ఇది. అప్సర్ ఏ అలా అని అంటారు. రజాకార్లకు సైనిక శిక్షణ ఇవ్వడానికి మీర్ కాలేజ్ అనే అధికారి ఉండేవాడు. మీర్ కాలేజ్ రజాకార్ల సైనిక శిక్షణ ఇవ్వడానికి మీర్కాజ్ అనేవాడు ఒక అధికారి ఉండేవాడు. ఈయన రజాకార్లకు శిక్షణ ఇచ్చేవాడు మీర్కాజ్ అనేవాడు. ఇతడు వీరిని రజాకారులను క్రమశిక్షణలో ఉంచేవాడు. రజాకార్లకు వస్త్రధారణ, తర్వాత కాకి సైనిక సెట్టు. రజాకార్లకు వస్త్రధారణలో భాగంగా మనకు కాకి సైనిక సెట్టు, తర్వాత కాకి ప్యాంటు ధరించి బెల్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కత్తి బాకును ధరించాలి. నల్ల ఫేజ్ టోపీ ధరించాల్సి ఉంటుంది. 1943 సంవత్సరంలో వరంగల్లో జరిగిన మజ్లిస్ వార్షికోత్సవ సభలో సంవత్సరం ఈ యొక్క సభ జరిగేది. 1943 అలాంటి సభ జరిగింది. వరంగల్లో జరిగిన మజ్లిస్ వార్షికోత్సవ సభలో బహదూర్ యార్ జంగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రాజ్యము నిజాం సొత్తు కాదన్నాడు. 1943 సంవత్సరంలో వరంగల్లో జరిగిన ఒక మజ్లిస్ వార్షికోత్సవ సభ జరిగింది. ఆ సభలో అంటే ఈ సంస్థ రాను నిజాము ఎదిరించడం, నిజామును శాసించడం, నిజాం ఎంత అని అనడం అనే వరకు వచ్చింది. అంటే 1943 సంవత్సరంలో వరంగల్లో జరిగిన మజ్లిస్ దీనికి వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సభలో బహదూర్ యార్ జంగ్, దీని అధ్యక్షుడైన బహదూర్ యార్ జంగ్ మాట్లాడి ఏమని అన్నారంటే ఈ సభలో ప్రసంగిస్తూ ఈ రాజ్యం నిజాం సొత్తు కాదని చెప్పాడు. ఈ రాజ్యం అనేది నిజాం సొంతం కాదు అని చెప్పడం జరిగింది. ఈ రాజ్యం అనేది ముస్లిం ప్రజలందరి ఆస్తి అని చెప్పడం జరిగింది. ఇది నా అభిప్రాయమే కాదు. ఇది అంటే ఇది అధ్యక్షునిగా నేను చెప్పడం కాదు. ఇది నా అభిప్రాయం కాదు, మజ్లిస్ పార్టీ అభిప్రాయం కూడా అని ఆయన ప్రసంగించడం. ఇది మజ్లిస్ పార్టీ అభిప్రాయం కూడా అని ఆయన ప్రసంగించడం జరిగింది. దీంతో నిజాం ప్రభుత్వం బహదూర్ యార్ జంగ్ ఉపన్యాసాలపై సంవత్సరం పాటు నిషేధం విధించింది. దీంతో నిజాం ప్రభుత్వం బహదూర్ యార్ జంగ్ ఉపన్యాసాలపై సంవత్సరం పాటు నిషేధం విధించింది. అంటే ఏం జరిగిందంటే నిజాం సొత్తు కాదు ఈ రాజ్యం. 1943 సంవత్సరంలో వరంగల్లో జరిగిన మజ్లిస్ వార్షికోత్సవ సభలో బహదూర్ యార్ జంగ్ మాట్లాడుతూ ఈ రాజ్యం నిజాం సొత్తు కాదు, ఇది ముస్లిం ప్రజలందరి ఆస్తి అని చెప్పడం జరిగింది. ఇది నా అభిప్రాయమే కాదు, మజ్లిస్ పార్టీ అభిప్రాయాన్ని కూడా ఎంఐ అభిప్రాయం అని కూడా ఆయన పేర్కొన్నాడు. దీంతో నిజాం ప్రభుత్వం బహదూర్ యార్ జంగ్ ఉపన్యాసాలపై ఒక సంవత్సరం పాటు నిషేధం విధించింది. ఫలితంగా ఆయన తనకు నిజాం ఇచ్చిన బిరుదును త్యజించాడు. ఫలితంగా ఈ విధంగా ఎవరైతే చేసిన నిజాం ఆ విధంగా ఏం చేశాడంటే తనకు నిజాం ఇచ్చిన
బిరుదు కూడా సహించడం జరిగింది. 1944లో బహదూర్ యార్ జంగ్ మరణించాడు. 1944 సంవత్సరంలో బహదూర్ యార్ జంగ్ చనిపోయాడు. మజ్లిస్ సంస్థకు అబుల్ హసన్ సయ్యద్ అలీ అనేవాడు కొంతకాలం, మహాజర్ అలీ ఖుమేని కొంతకాలం అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్ గ్రామంలో మిషన్ హాస్పిటల్ ప్రాంగణంలో ముస్లింలు నమాజ్ కోసం వేసుకున్న పాక గుడిసెను తొలగించడంపై తలెత్తిన వివాదం రజాకారుల విజృంభణకు నాంది పలికింది. నిజామాబాద్ జిల్లాలో ఉన్న డిచ్పల్లి గ్రామంలో మిషన్ హాస్పిటల్ ఉంది. దాని ప్రాంగణంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడం కోసం ఒక పాక వేసుకున్నారు, గుడిసెను వేయించుకోవడం. దాన్ని కొంతమంది ఎవరు తొలగించారట. ఈ విధంగా తొలగించిన తలెత్తిన వివాదం రజాకారుల విజృంభణకు నాంది పలికింది. ఆ కాలం నాటి ప్రధాని చెత్తారి నవాబు అధికార నివాస భవనంపై షామంజిలపై రజాకారులు దాడి చేయడం జరిగింది. ఆ కాలం నాటి ప్రధానమంత్రి ఎవరంటే ప్రధానమంత్రి చెత్తారి నవాబు అధికార నివాస భవనంపై ఏంటంటే షామంజిల్, అధికార నివాస భవనం పేరు షామంజిల్, దానిపై రజాకారులు దాడి చేయడం జరిగింది. లాతూర్లో న్యాయవాదిగా పనిచేసే కాసిం రజ్వీ 1946లో లాతూర్లో అడ్వకేట్గా న్యాయవాదిగా పనిచేసే కాసిం రజ్వీ 1946 సంవత్సరంలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ సంస్థకు అధ్యక్షుడు కావడం జరిగింది. అంటే మహారాష్ట్రలో లాతూర్లో న్యాయవాదిగా పనిచేసే కాసిం రజ్వీ అనే అతడు 1946లో ఈ సంస్థకు అంటే MIM మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు అధ్యక్షుడు కావడం జరిగింది. 1945 వరకు నిజాం అధికారాన్ని రజ్వీ తన హస్తగతం చేసుకొని హైదరాబాద్ బీభత్సాన్ని సృష్టించాడు. 1945 సంవత్సరం వరకు నిజాం అధికారాన్ని కూడా ఆనాటి రజ్వీ తీసుకొని తన హస్తగతం చేసుకొని హైదరాబాద్లో బీభత్సవాన్ని సృష్టించడం జరిగింది. కాసిం రజ్వీ హైదరాబాద్ రాజ్యాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. కాసిం రజ్వీ హైదరాబాద్ రాజ్యాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. దక్కన్లో ముస్లింల అధికారాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఆయన 5 లక్షల మంది రజాకారులను తయారు చేస్తారని పేర్కొన్నాడు. అంతేకాక దక్కన్లో ముస్లిం అధికారాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేస్తాము, 50,000 ఉన్న రజాకారులను 5 లక్షలు పెంచాలని ప్రతినిధి ఉండదు. నిజాం నిరంకుశ పాలనకు హైదరాబాద్లో తలెత్తిన స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా రజాకారులు అనేక పాశవిక చర్యలకు పాల్పడడం జరిగింది. కాసిం రజ్వీ నిజాం రాజ్యంలో రజాకారుల కొరకు 52 సైనిక కేంద్రాలను ఏర్పాటు చేశాడు. కాసిం రజ్వీ నిజాం రాజ్యంలో రజాకారుల కొరకు 52 సైనిక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్ రక్షణ నియమాల్లోని 57-58 విరుద్ధంగా కాసిం రజ్వీ రజాకారుల చేత నగర వీధుల్లో పర్యటన జరిపించాడు. అలియావర్ జంగ్ రచించిన హైదరాబాద్ ఇంట్రాస్పెక్ట్ గ్రంథంలో రజాకారుల వ్యవస్థను, వారి విధానాలను ఆయన విమర్శించడం జరిగింది. మహిళా రజాకార వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరిగింది. అంటే పురుష రజాకారులే కాదు, మహిళా రజాకార వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరిగింది. 1945 సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన ఆపరేషన్ పోలో అనంతరం కాసిం రజ్వీని అరెస్ట్ చేయడం జరిగింది. 1957లో జైలు నుంచి విడుదలైన పాకిస్తాన్కి వారిపోయాడు. అంటే ఆ విధంగా కాసిం రజ్వీ ఇలా చెప్పేవాడు, నేను 5 లక్షల మంది రజాకారులు తయారు చేస్తా, మనం ఢిల్లీకి పోవాలి, మళ్ళీ ముస్లిం పరిపాలనని అక్కడ తీసుకురావాలి. ఆ విధంగా అన్నప్పుడు రజాకారులు చెలో ఢిల్లీ అని అనేవారు. అంటే భారతీయులు తమను తాము పరిపాలించుకోలేరు, ఎప్పుడు కూడా వేరే వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బ్రిటిష్ వారు వెళ్ళిపోయాక మళ్ళీ ముస్లిం రాజ్యం రావాలి, మనం భారతదేశాన్ని మళ్ళీ మనం పాలించాలి. కాబట్టి మన జెండా ఎర్రకోట మీద ఎగరాలని మాటికి కాసిం రజ్వీ రజాకారులను రెచ్చగొడుతుండేవాడు. ఆ విధంగా మనకు ఈ విధంగా రజాకారులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అరాచకాలు సృష్టించడం మొదలుపెట్టారు. అరాచకాలు సృష్టించారు. అరాచకాలు అంటే ప్రజలను హింసించడం, ప్రజలను చంపడం, స్త్రీలను జరచడం, తర్వాత ఈ విధంగా రకరకాల దుష్ట చర్యలకు పాల్పడుతుండేవారు. తర్వాత వీళ్ళు ఏమనేవారంటే మహిళా రజాకార వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం జరిగింది, కానీ కాలేదు. ఈ లోపల 1945 అంటే ఒక పక్క హైదరాబాద్ రాజ్యంలో
ఈ యొక్క రజాకారు వ్యవస్థ, రజాకారులు రజాకారుల వల్ల శాంతి భద్రతల పరిస్థితి ముఖ్యమైపోయింది. ఆ వ్యాపారం లేదు. లా అండ్ ఆర్డర్ హైదరాబాద్లో పూర్తిగా క్షీణించింది. రజాకారులు ఇక్కడే కాకుండా భారత భూభాగాలపై కూడా దాడులు మొదలుపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్న అనేక మంది మేము భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకి బ్రిటిష్ వారు పోతూ ఏం చెప్పారంటే, మీరు స్వదేశీ సంస్థల వారు మీరు ఫ్రీగానే ఉండొచ్చు, లేకపోతే ఇది భారతదేశం కలవచ్చు అని చెప్పారు. దాంతో హైదరాబాద్ నిజాం నాకు భారతదేశానికి సంబంధం లేదు, నాది సర్వసత్తాక రాజ్యం, సర్వస్వతంత్ర రాజ్యం కాబట్టి అని అనేవాడు. ఆ విధంగా ఆయన అన్నప్పుడు ఇక్కడ మరి భారతదేశంతో 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన యథాతథ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే భారతదేశంతో యథాతథ ఒప్పందం, బ్రిటిష్ వారితో ఎలాంటి ఒప్పందం ఉందో భారతదేశంతో కూడా ఆయన అలాంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ ఆ ఒప్పందం చేసిన మరుసటి రోజు నుంచే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంటే భారత ప్రభుత్వం తనపై దురాక్రమణ చర్య జరుపుతుందని ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయడం, భారతదేశానికి వ్యతిరేకంగా ఆయుధాలు తయారు చేయడం, ఇటువంటి పనులు చేస్తూ వెళ్ళినప్పుడు భారత ప్రభుత్వం ఇక అలాంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యం పైన పోలీస్ చర్య జరిపింది. ఆపరేషన్ పోలో పేరున పోలీస్ చర్య జరిపింది. 1948 సెప్టెంబర్ 17 నాటికి నిజాం మొత్తం కూడా భారత ప్రభుత్వాన్ని సైన్యానికి లొంగిపోయాడు. ఆ విధంగా 1948 సెప్టెంబర్లో జరిగిన ఆపరేషన్ పోలో అనంతరం కాసిం రజ్వీని అరెస్ట్ చేయడం, రజాకార్ అధ్యక్షుడైన కాసిం రజ్వీని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 1957లో ఆయనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ 1957 సంవత్సరంలో జైలు నుంచి విడుదలైన కాసిం రజ్వీ పాకిస్తాన్కి పారిపోవడం జరిగింది. 1970 జనవరి 15వ తేదీన పాకిస్తాన్లో ఉన్న కరాచీలో మరణించడం జరిగింది. తర్వాత ఆనాటి రజాకారుల దుశ్చరణలు అనేక పత్రికలు అందించాయి. తర్వాత హైదరాబాద్ వారపత్రిక అనేది తాళ్ళూరి రామానుజస్వామి రచించారు. హైదరాబాద్ వారపత్రిక తాళ్ళూరి రామానుజస్వామి ప్రచురించేవాడు. తర్వాత ఇమ్రోజ్ని సోయబుల్లా ఖాన్ ప్రచురించేవాడు. తెలుగుదేశం పత్రికను సూర్యదేవర రాజలక్ష్మీదేవి స్థాపకుడు బివి రాజు నడిపించేవారు. ఎంఐఎం నడిపిన పత్రిక పేరు ఏంటంటే ఇత్మత్ అంటే ఐక్యత అని అర్థం. తర్వాత 1957లో ప్రముఖ లాయరైన అబ్దుల్ వాహీద్ ఈ పార్టీని ఓవైసీకి అప్పగించడం జరిగింది. తర్వాత 1957లో 75లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఈ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్యాద్ ముస్లిం పార్టీ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ విధంగా ఈ యొక్క రజాకార్ ఉద్యమం, తర్వాత ఎంఐఎం అనే సంస్థ ఏ విధంగా ఉద్భవించింది, రజాకార ఉద్యమం ఏ విధంగా చేసింది, ఆ అంశాలను ఈ విధంగా మనం పరిశీలించవచ్చు. సో మనకు ఈ విధంగా రజాకార్ అనే సంస్థ ఏ విధంగా ఏర్పడింది, తర్వాత ఏ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది, తర్వాత ఏ విధంగా రజాకారుల చేసిన దాష్టికాలు, ఇవన్నీ గురించిన అంశాలు ఇప్పుడు రజాకారుల గురించి వివరించడం జరిగింది.